దేశంలోని కాంగ్రెస్ ఆఫీసులపై దాడులను ఖండిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. గుంటూరులోనూ ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సర్కార్ తీరుపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మండిపడ్డారు. మోదీ దేశాన్ని తప్పుదో పట్టిస్తున్నారని, నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారని మస్తాన్ వలి ఆరోపించారు. గుంటూరులో కాంగ్రెస్ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గుంటూరులో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ శాసనసభ్యులు ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు మస్తాన్ వలి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ అంటే యువజన శ్రేణుల మీదనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? యువజన కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ప్రధానమంత్రిగా ఉండి ఒక బలహీనమైన ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధి విషయంలో దేశాన్ని విదేశాలకి తాకట్టు పెడతా ఉన్నారు. ఆ యొక్క విషయాల మీద ఎక్కడో చోట కాంప్రమైజ్ అయ్యాడు అనేటటువంటి స్పష్టంగా తెలియవస్తూ ఉంది. ఎందుకంటే దేశానికి సంబంధించిన డేటాని పూర్తిగా విదేశాలకు పెట్టడం జరిగింది. రైతాంగం, రైతుల పేర్లు, యువత ఎవరున్నారు, XYZ భారతదేశంలో ఉన్న 140 నుంచి 150 కోట్ల మంది డేటాని విదేశాలకి తన టెక్నాలజీ పేరు మీద తన కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడంలో భాగంగా విదేశాలకి తాకట్టు పెడతా ఉన్నాడు. ఈ ఇంటెలిజెన్స్ రావడం వల్ల యువత ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి నిరసన తెలియజేశారు. ఇది యువత కోసం చేసినటువంటి నిరసన. ఆ నిరసనకి ఏం పేరు పెట్టారు? దేశద్రోహం కేసు పెట్టారు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? మీకు అసలు బుద్ధి ఉందా? దీంట్లో దేశద్రోహం ఎక్కడుంది? కడుపు మండిన ఒక నిరుద్యోగుడు తెలిపేటటువంటి నిరసన తెలియజేయడానికి మార్గం ఉంది అని చెప్పి కోర్టు చెబుతూ ఉంది. ఇదే విధంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కామన్ హెల్త్ మీద అంతర్జాతీయ లెవెల్లో ఒక సమావేశం జరిగితే భారతీయ జనతా పార్టీ వచ్చి ఇలాగే నిరసన తెలియజేసింది. మేము ఎప్పుడు వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టలా. మన్మోహన్ సింగ్ గారు పిలిచి వాళ్ళతో మాట్లాడారు, చర్చలు జరిపారు. పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయంతో పాటు గుంటూరులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంపై కూడా దాడులు జరిగాయంటున్నారు. ఈ దాడులు చేసింది దాని వెనక ఉన్నది ఎవరండి? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక తీవ్రవాదమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సంస్థ. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? గాడ్సేనే. హింసావాదం. వాళ్ళు నిరంతరం సమాజంలో సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి మాట్లాడరు. యువత ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడరు. జాతి సంపద గురించి మాట్లాడరు. కేవలం కులం, మతం ఈ విషయాలు తప్ప హింసను ప్రేరేపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సమాధానం చెప్పలేని నరేంద్ర మోడీ గారు తన యొక్క కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీని ప్రజలు తెలుసుకుంటారని చెప్పి డైల్యూట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడిని కోల్పోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించదు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే మీకు గజం స్థలం వచ్చేది కాదు. ఢిల్లీలోని ఏఐ సమ్మిట్లో యువజన కాంగ్రెస్ దానికి రోబోకు సంబంధించి ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయం కూడా దాడులు చేస్తున్నారని మస్తాన్ వలి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 గుంటూరు నుంచి.